హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్పైసీ కిచెన్. ఈరోజు మనం సేమియా పాయసం ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. దానికోసం ముందుగా మనం స్టవ్ పై గిన్నె పెట్టుకొని సేమియా పుల్లలు వేసుకొని వేగించుకోవాలండి. మంట సిమ్లో పెట్టుకొని దగ్గర నుండి బాగా వేగించుకోవాలండి, లేదంటే అడుగు అన్నీ మాడిపోతాయి. కొంచెం కలర్ చేంజ్ అవ్వగానే వాటిని వేరే బౌల్లో తీసేసుకొని పక్కన పెట్టుకోవాలండి. అదే గిన్నె మళ్ళీ స్టవ్ పై పెట్టుకొని ఒక 1/2 లీటర్ పాలు వేసుకోవాలండి. నేను చిన్నవి 2 ప్యాకెట్ల పాలు తీసుకున్నానండి. 1 గ్లాస్ సేమియా పుల్లలకి 1 గ్లాస్ పాలు, 2 గ్లాసుల నీళ్లు పోసుకోవాలండి. 1 గ్లాస్ పాలు పోసేసుకున్నాం కదండి, ఇప్పుడు 2 గ్లాసుల నీళ్ళు పోసుకోవాలి. పాలును బాగా మరిగించుకోవాలండి, పొంగిపోకుండా. ఈ సేమియా పాయసం సరదాగా ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా చేసుకోండి ఫ్రెండ్స్, చాలా టేస్టీగా వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, మన పాలు ఎంత బాగా మరిగిపోయాయో. దీనిలో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న సేమియా పుల్లలను కూడా యాడ్ చేసుకోవాలండి. వీటిని ఉండకట్టకుండా అలా కలుపుతూ ఉండాలండి. ఏదైనా ఫెస్టివల్ టైంలో కానీ ఫ్రైడే రోజైనా దేవుడికి సింపుల్గా టేస్టీగా రెడీ అయిపోయే ఇలా సేమియా పాయసం రెడీ చేయండి ఫ్రెండ్స్. దేవుడికి నైవేద్యంగా కూడా చాలా తొందరగా రెడీ అయిపోతుంది. మనం 1 గ్లాస్ పాలు, 1 గ్లాస్ సేమియా పుల్లలు తీసుకున్నాం కదండి, దానిలో 1 గ్లాస్ షుగర్ యాడ్ చేసుకోవాలండి. మీకు కావాలనుకుంటే ఇంకా ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు, మాకు మాత్రం సరిపోతుందండి. ఈ షుగర్ ప్లేస్లో బెల్లం కూడా ఉంటే యూజ్ చేసుకోవచ్చండి. షుగర్ కరిగేంత వరకు అలా కలుపుతూ ఉండాలండి. పక్కన స్టవ్ పై వేరొక ప్యాన్ పెట్టుకొని అందులో 2 స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకోవాలండి. కొన్ని జీడిపలుకులు యాడ్ చేసుకొని మాడిపోకుండా బాగా ఫ్రై చేసుకోవాలండి. బాగా ఫ్రై అయిన జీడి పలుకుల్ని వేరే బౌల్లోకి తీసేసుకోవాలండి. వీటిని సేమియాలోకి యాడ్ చేసుకోవాలండి. మంచి వాసన కోసం ఇలాచీ పౌడర్ కూడా 1 స్పూన్ వేసుకోవాలండి. వీటన్నిటిని బాగా కలుపుకోవాలండి. 1 లేదా 2 నిమిషాలు ఇలా కలుపుతూ ఉంటే సేమియా పాయసం దగ్గర అయిపోతుందండి. కొంచెం పలుచగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి, అలా అయితేనే సేమియా తాగడానికి బాగుంటుంది. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ అయిన సేమియా పాయసం రెడీ అయిపోయింది. గ్లాసులో సర్వ్ చేసుకుని తింటే చాలా సూపర్గా ఉంటుందండి.